నాకు నేనే బాధపడ్డానండి, ఎవరితోటి చెప్పలేదు. అలాగని ఒక వీడియో కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను, నా భార్యకి ఇలాగ అయింది అని నేను ఎప్పుడు కూడా వీడియో కూడా మీకు పెట్టలేదండి. నేను ఉన్నానంటే పెడితే ఒక్కొక్కసారి బాధపడి నేను ఇంకా వీడియోలు చేయనండి. కామెంట్లు పెడుతున్నారని చెప్తుంది. ఈ అమ్మాయి వీడియోలు చేయలేదు, దయచేసి ఈ అమ్మాయికి ఎప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి అంటాననుకుంటున్నారా? మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారు పెట్టుకోండి, ఏమవుద్ది? తొక్క అవుద్దా? మీరు కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెడితే ఒక ఇంటికి మొక్క కొడుతుంది. అలాగే వీడియో అనే నెత్తికెక్కుతున్నారు వాళ్ళు, అలా ఓదార్చుకున్న ఇలాగ ఇటువంటి ట్రీట్మెంట్ ఇస్తే లైన్లోకి వస్తారు. ఇలాగని కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వీడియోలో మీ ముందుకు వస్తాకే కారణం ఏంటంటే, ఈ అమ్మాయి గురించి చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారండి. ఇంత బక్కగా అయిపోయింది, ముఖం నల్లగా అయిపోయింది, బాగాలేదు, ఫస్ట్లో బాగుండేది అని కామెంట్లు పెడుతున్నారు కదండి. మీరు ఈ కామెంట్లు అన్నిటికీ నేను వివరణ ఇస్తాక మీ ముందుకు వచ్చానండి. ఆ అమ్మాయి అలాగే ఎందుకు అయ్యింది, ఎందుకలా బక్కగా అయింది, ఎందుకలా బ్లాక్గా అయింది అన్న దాని గురించి మీకు చెప్తాను కదండి తెలిసేది. చెప్పకపోతే మీకు ఏమీ తెలియదు. దాని గురించి మీ అందరికీ వివరంగా చెప్పాలనే ఈ వీడియోకి మేము ముందుకు వచ్చామండి. గత 2 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్లో జాయిన్ చేయాలండి, ముఖ్యంగా బ్లడ్ లేదు, 5 గ్రాములే ఉంది అని చెప్పారు డాక్టర్ గారు. కాళ్ళు ఎంత త్రావాసిపోయి, చేతులు ఎంత త్రావాసిపోయి, మనిషి అంతా చాలా లావైపోయిందండి. అప్పుడు ఆ హాస్పిటల్లో 15 రోజులు ఉన్నామండి. బ్లడ్ లేదు కాబట్టి కాళ్ళు చేతులు వాసిపోయి మనిషి కూడా లావైపోయింది. నేను ఒక ఒళ్ళు వస్తుందేమో అనుకున్నానండి, కానీ చూస్తే బ్లడ్ లేదు. లేకపోతే వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసాం. దేవుడి దయ వల్ల హాస్పిటల్లో రికవర్ అయ్యింది. రికవర్ అయ్యాక పర్లేదు, బాగానే ఉంది. దుర్గారావు గారు ఒక 2 ప్యాకెట్లు మనం బ్లడ్ ఎక్కించాలని చెప్పారండి డాక్టర్ గారు. 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాం. బ్లడ్ ఎక్కించాక ఆ బ్లడ్ పడలేదండి ఈ అమ్మాయికి. ముఖ్యంగా ఆ బ్లడ్ పడలేదు, ఎఫెక్ట్ చేసింది ఆ బ్లడ్. దానివల్ల కొంచెం బ్లాక్ అయింది. ఆ బ్లడ్ పడక కూడా సన్నం కూడా అయిపోయిందండి, బాగా బక్కగా అయిపోయింది. అంతకుముందు ఒక 20 రోజుల ముందు మేము ఒక ఈవెంట్కి వస్తామని ఎస్కోట ఒక 15,000 రూపాయలు మేము అడ్వాన్స్ తీసుకున్నానండి. అడ్వాన్స్ తీసుకున్న తెల్లారి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసాం. 15 రోజులు అయ్యాక 16వ రోజున మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. 16వ తారీఖునే మాకు అక్కడ ఈవెంట్ అండి. అమ్మాయి అసలు ఒక 10 నిమిషాలు కూడా నుంచోకూడదు, దుర్గారావు కూర్చోవాలి, రెస్ట్ కావాలి అమ్మాయికి అని చెప్పారండి. అటు చూస్తే ఆ మేనేజరు, ఆ ఈవెంట్ మేనేజరు, ఎప్పుడు బయలుదేరారా, ఎక్కడ దాకా వచ్చారు, మీరు వస్తున్నారని మొత్తం అనౌన్స్మెంట్ చేసాం, మీరు రాకపోతే చాలా బ్యాడ్ అయిపోతాను, నేను నా పరుగు పోద్దని చెప్పాడండి. అప్పుడు ఒక కారు మాట్లాడుకుని ఈ అమ్మాయి బాగోకపోయినా ఆ ఎస్కోట ఆ ఈవెంట్కి తీసుకెళ్ళానండి. ఈవెంట్లో 3 గంటలు నిలబెట్టాను. డ్యాన్స్ వేయలేదు కానీ పాపం అలాగే నుంచి ఓపికగా అలాగే నాతో పాటు చేసింది. ఆ ఈవెంట్ అయ్యా కళ్ళు తిరిగి పడిపోయిందండి ఈ అమ్మాయి. అంటే చాలామందికి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, దుర్గారావు గారు మీరు ఆవిడని మార్చి ఏరే వాళ్ళతో చేయొచ్చు కదా, ఇంకా బాగుంటుంది, ఏరే వాళ్ళతో డ్యాన్స్ చేయొచ్చు కదా, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు కదండి. ప్రతి విషయానికి నా భర్త ఏది చెప్తే అదే చేస్తానని నా ముందుకు వచ్చి చేసింది కాబట్టి నాకు ఎంత పేరు వచ్చింది. ఈ అమ్మాయిని కాదని నేను ఏరే అమ్మాయితో చేశాను అనుకోండి, నా పరువు అంతా పోద్ది. అందుకని నేను బతుకుండగా ఏరే వాళ్ళతో నేను చేయనండి, ఈ అమ్మాయితోటే చేస్తాను.
మీకు నచ్చేలాగానే నేను వీడియోలు చేస్తాను తప్ప వేరే వాళ్ళతో చేసి నాకు ఇంకా హైప్ పెంచుకోవాలని నాకైతే ఆ ఆలోచన లేదు. నేను వేరే వాళ్ళతో చేసి ఈ అమ్మాయి మనసుని నేను బాధ పెట్టలేను. ఇవాళ ఈరోజు నేను ఇంత బాగున్నాను, మీ అందరినీ నవ్వేస్తున్నాం, మీ అందరిని కవ్వేస్తున్నాం అంటే అమ్మాయేనండి. ఫస్ట్ టైం సోషల్ మీడియాలో దుర్గారావు దంపతులు అన్న బ్రాండ్ వచ్చాకే ఇవాళ చాలామంది మాలాంటి జంటలు వచ్చారు. ఎవరిని మీరు ఆదర్శంగా తీసుకున్నారో అని అడుగుతుంటే దుర్గారావు జంటను ఆదర్శంగా తీసుకుని మేము వచ్చామండి, వాళ్ళని చూసి మేము వచ్చామని చెప్తున్నారు. చాలా హ్యాపీ. అంతకుముందు 7 సంవత్సరాల క్రితం భర్త చేస్తే భార్య చేసేది కాదండి, భార్య చేస్తే భర్త చేసేవాడు కాదు. ఈరోజు మా జంటను చూసి చాలామంది జంటలు బయటకు వచ్చారు, గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళందరికీ మేము ఆదర్శం అయ్యామని గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు కూడా అలాగే చెప్పుకుంటున్నారు. ఆ 2 సంవత్సరాల క్రితం అలా జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 7-8 నెలల నుంచి ఆ అమ్మాయి కొంచెం రికవర్ అవుతుంది. జీవితం ఎప్పుడూ కూడా ఎవరికి శాశ్వతం కాదండి. ఈ రోజు ఉన్న మనిషి రేపు పొద్దున్న ఉంటాడో లేదో కూడా ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా బాగున్నాను అనుకోవచ్చు, రేపు పొద్దున్న వాళ్ళకి రేపు పొద్దున్న జబ్బులు జాడ్డలు రావచ్చండి. అది మనం ఎవరైనా మన చేతిలో లేదు. దేవుడు రేపు ఈ రోజు నైట్ రమ్మంటే వెళ్ళిపోవాలి, తప్పదు. అది ఏ చిన్న జీవితానికి ఏదో అలా దెబ్బలాడుకుంటాం, ఇలా తిట్టుకుంటాం, అలా చేసుకుంటాం, ఇలా కామెంట్లు పెట్టుకుంటాం, ఇవన్నీ ఎందుకండి? మనకి ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి. హాస్పిటల్లో ఈ అమ్మాయి ఉన్నప్పుడు నేను ఎంతో కుంగిపోయి నలిగిపోయాను. అప్పుడు అని దుర్గారావు గారు మీకు ఏదన్నా ఇబ్బంది అయితే మాకు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మీరు ఏదన్నా వీడియో పెట్టండి, మీకు హెల్ప్ చేస్తామని చాలామంది ఇప్పుడు కూడా అంటున్నారండి. నేను ఎప్పుడూ కూడా నాకు పలానో ఇది నాకు హెల్ప్ చేయండి, నాకేమన్నా సాయం చేయండి, ఇప్పుడు కూడా నేను ఒక వీడియో కూడా మీకు పెట్టలేదండి. ఎప్పుడు పెట్టను కూడా. నా అభిమానులు హ్యాపీగా సంతోషంగా ఉండాలనేది. మీకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేనేం బాధపడలేదు. హాస్పిటల్లో మేము ఎలాగొన్నాం అన్నది, ఎంత కష్టపడ్డాం, ఎంత నరకం అనిపించాం అన్నది మా ఇద్దరికే తెలుసు, బయట వాళ్ళు ఎవరికి కూడా తెలియదండి. కానీ ఆ వీడియో ఒకటి కూడా మీకు పెట్టలేదండి. ఎందుకు పెట్టలేదు? మీరు బాధపడకూడదు. ఈ అమ్మాయిని చూసి అరే ఇలాగైపోయింది ఏంట్రా, ఎంతో బాగుండేది ఆ అమ్మాయి ఇలాగైపోయింది ఏంట్రా అని మీరు బాధపడకుండా ఉంటారని ఆ వీడియో మీకు పెట్టలేదండి. లేదంటే ఆ వీడియో పెట్టి నాకేమైనా హెల్ప్ చేయండి అంటే మీరు అందరూ హెల్ప్ చేస్తారు. కానీ నాకు అది నచ్చదండి. నేను కష్టపడి మేము బాధపడినా మీరు ఆనందంగా ఉండాలనేసి మేము ఎంత కష్టపడినా మీకు మంచిగా వీడియోలు చేసి మీరు సరదాగా నవ్వుకోవాలి, మీ కుటుంబం అంతా కూర్చుని చూసుకుని నవ్వుకోవాలన్న ఆశతోనే మేము చేస్తున్నామండి. అంతే తప్ప మీ నుంచి మేము ఏది ఆశించలేదండి. ఏది ఆశించి మిమ్మల్ని ఎప్పుడు అది కావాలి ఇది కావాలి మీకు ఎప్పుడు ఒక మాట కూడా నేను అడగలేదు. దుర్గారావు దంపతుల వీడియోలు మీరు అందరూ చూడగానే చక్కగా నవ్వుకోవాలి, ఆనందం కలగాలి, మీ ముఖంలో ఒక చిరునవ్వు రావాలండి. అదే మేము కోరుకునేది. మేము ఆరోగ్యపరంగా ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధలు పడ్డా వీళ్ళందరూ మా ముఖాలు చూసేటప్పటికి నవ్వుకోవాలన్న ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తానండి. మీ ముఖంలో చిరునవ్వు చూడాలి, అదే మా కోరిక. మీరు ఆనందంగా ఉండాలి. దుర్గారావు దంపతులను చూసేటప్పటికి భలే ఉంటాయి రేపు వీడియోలు. అని మీ బాధలన్నీ పోయి మా వీడియోలు చూసి నవ్వుకోవాలి మీరు. అదేనండి మేము అనుకునేది. అంతే తప్ప మీ నుంచి మేము ఏదో డబ్బులు ఆశించి లేకపోతే ఇంకోటి ఏదో ఆశించి మేము ఎప్పుడు నేను అసలు చేయలేదండి. అలాగ డబ్బులు ఆశించి నేను వీడియోలు చేస్తే ఇప్పటికి ఎన్నో డబ్బులు సంపాదించాలండి. నేను ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే అండి, నాకేమి కామెంట్లని పెట్టండి, బ్యాడ్ కామెంట్లు మీ ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టండి, పర్లే, నేనేమనుకోను. కానీ నా భార్య గురించి మటుకు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దండి. చాలా మంచి అమ్మాయి. ఒక 2 సంవత్సరాల క్రితం వీడియోలు మీరు చూడండి ఎంత బాగుంటుందో. అంటే ఆ బ్లడ్ ఎక్కితం వల్ల ఆ బ్లడ్ పడలేదండి ఈ అమ్మాయికి. ఆ బ్లడ్ పడకపోవటం వల్ల కొంచెం రక్తం చేంజ్ అయ్యి బ్లాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పర్లేదు, రికవర్ అయ్యి కొంచెం ఇది వరకు మీద చాలా వైట్ అవుతుంది ఫేసు. ఇంకొక 4-5 నెలల్లో రికవర్ అయిపోద్ది. అప్పుడు ఇది వరకు గంగారత్నాన్ని ఎలా చూసారో 4-5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా ఇంకొక 5-6 నెలల్లో మీరు అటువంటి గంగారత్నాన్ని మళ్ళీ చూస్తారండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏ బ్యాడ్ కామెంట్లైనా ఏ కామెంట్లైనా నాకు పెట్టుకోండి. అమ్మాయికి మటుకు దయచేసి ఎప్పుడు కూడా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దని మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి. నేను కోరుకునేది అది ఒకటే. నేను ఎప్పుడూ కూడా మా జంట
మిమ్మల్ని ఎప్పుడు నవ్వెత్తాం, మిమ్మల్ని ఎప్పుడు సంతోషపరుతమే తప్ప బాధపడే వీడియోలు నేను ఎందుకు పెట్టనంటే అండి, మాకు చాలా కష్టాలు ఉంటాయి, మాకు చాలా బాధలు ఉంటాయి. కానీ ఆ బాధపడే వీడియోలు, ఆ కష్టపడే వీడియోలు నేను పెట్టనండి మీకు. నేను సంతోషంగా ఉన్న వీడియోలే మీకు పెడుతూ ఉంటాను, మీరు హ్యాపీ అవుతారని. ఆ వీడియోలు చూసి మీరు ఆనందపడి సంతోషపడి హ్యాపీగా నవ్వుకుంటారని పెడతాను తప్ప బాధపడే వీడియోలు అయితే నేను పెట్టనండి. చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను మా బాధలన్నీ కూడా. మేము పైకి నవ్వుతూ ఉంటాం, లోన చాలా బాధ ఉంటుందండి. ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. చాలా రిస్కులు చేస్తాం, రకరకాలుగా చేస్తామండి. అది మీరు జస్ట్ అలా చూసి ఏదో చేసేసాడు అనుకుంటారు అంతే. కానీ ఆ వీడియో తీయాలంటే ఎంత కష్టపడాలి, ఏం చేయాలన్నది మరి మాకే తెలిసింది ఆ బాధ. నేను 4-5 డ్రెస్సులు మారుస్తాను, మీ అందరికీ తెలుసు. నేను మార్చిందే కాకుండా ఈ అమ్మాయితో కూడా మారిపిస్తానండి. ఒక చీర కట్టుకొని ఇంకొక చీర కట్టుకొని ఇంకొక చీర కట్టుకొని ఎంత బాధో, అది ఎంత బరువో ఒక లేడీస్కే తెలిసింది. అది మగవాళ్ళకి మనకు తెలీదు. అలాగే ఆ అమ్మాయిని కూడా చాలా ఏడిపిస్తూ ఉంటాను. ఎందుకంటే మన పాప మనం చేసే వీడియోలు అలా హ్యాపీగా సంతోషంగా నవ్వుతా చూడాలి తప్ప వాళ్ళకి బాధ కలగకూడదు, వాళ్ళ బాధపడకూడదు, హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మీరు సంతోషపడాలని మేము ఈ వీడియోలన్నీ చేస్తున్నామండి. అదే అందుకే ఎవరిని ఎత్తాక మీకు ఈ వీడియో ముందుకు వచ్చాను. దయచేసి ఎవరో కూడా మన్ని చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్లు అయితే ఈ అమ్మాయికి పెట్టొద్దండి. నాకు పెట్టుకోండి, నేనేం బాధపడను. ఆ అమ్మాయికి పెడితే ఒక్కొక్కసారి బాధపడి నేను ఇంకా వీడియోలు చేయనండి, ఇటువంటి కామెంట్లు పెడుతున్నారని చెప్తుంది. ఈ అమ్మాయి వీడియోలు చేయలేదనుకోండి నాతోటి, నేను కూడా చేయను. ఒక్కడే నేనేం చేయగలనండి. ఒక జంట ఒక గుర్తింపు వచ్చింది మీ అందరి వల్ల. ఈ 2 కళ్ళలో ఒక కన్ను లేదనుకోండి, ఒక కన్ను ఉందనుకోండి, ఏం చేయలేం. 2 కళ్ళు ఉంటేనే ఏదైనా చేయగలదు. అలాగా అమ్మాయి ఉంటేనే నేను చేస్తాను, అమ్మాయి లేకపోతే నేను చేయను, వీడియోలు మానేస్తానండి. ఇంకా అంతే, వేరే ఆప్షన్ లేదు. వేరే వాళ్ళతో అయితే చేయనండి. ఏదో సరదాగా ఒక పాటకు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది దుర్గారావు గారు అని వస్తే వాళ్ళతో చేస్తాను తప్ప ఈ అమ్మాయిని పక్కన పెట్టేసి ఇంకొకరిని ఎంచుకుని వాళ్ళతో మటుకు నేను ట్రావెల్ చేయను, వీడియోలు చేయనండి. అది గుర్తుపెట్టుకుని దయచేసి ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళ గురించే నేను ఈ వీడియో ముందుకు వచ్చానండి. కానీ వ్యక్తిగతంగా మటుకు దూషించొద్దండి, మీకు దయచేసి అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం ఫోటోలు మీకు పెడతానండి. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఫోటో కూడా పెడతాను. దానికి దీనికి డిఫరెన్స్ చూద్దరు. కానీ బ్లడ్ ఇంజెక్షన్ అంటే అది, దాన్ని ఇక్కడ పెట్టి ఇంజెక్షన్ చేసి ఎక్కిస్తుంటే 2 గంటలు పట్టిందండి. అది ఆ రోజు పడే బాధ నేను చూసి చాలా కుమిలిపోయి నాలో నేనే, ఏంటి అమ్మాయి ఎలాగైపోయింది, ఎంత బాగుండేది అమ్మాయి, ఎంత ఎలాగైపోయింది ఎటు అని. నాకు నేనే బాధపడ్డానండి, ఎవరితోటి చెప్పలేదు. అలాగని ఒక వీడియో కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను, నా భార్యకి ఎలాగ అయింది అని నేను ఎప్పుడు కూడా వీడియో కూడా మీకు పెట్టలేదండి. నేను ఈ వీడియో ముందుకు వచ్చి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా బ్యాడ్ కామెంట్లు పెడతారు. అమ్మాయి ఒక్కొక్క రకంగా కూడా చేయొచ్చండి. ఆ బ్లాక్ లేకుండా మేకప్ వేసేస్తే చాలా తెల్లగా ఉంటుంది. కానీ మేకప్ తీసాక కూడా చూడలేం కదండి అమ్మాయిని. న్యాచురాలిటీగా ఉంటాం, మీ అందరికీ తెలుసు. మీరు ఎన్ని కామెంట్లు అయినా పెట్టుకోండి, మేమేంటి అన్నదే చాలామందికి తెలుసండి. మేము మనసులో ఒకటి ఎట్టుకుని బయట ఒకటి చేయమండి. మేము న్యాచురాలిటీకి ఎలాగ ఉంటామో అలాగే చేసి పెడతామండి వీడియోలు. ఒకప్పుడు తెల్లగా ఉన్నాం, అదే తెల్లగా ఉండాలి అని అనేసి చేసేదైతే కాదండి. మీ అందరికీ ఇష్టం మేము న్యాచురల్గా చేస్తామని అలాగే చేస్తున్నామండి. ఇప్పుడు బ్లడ్ ఎక్కిచ్చారు, కొంచెం బ్లాక్ వచ్చామండి. దేవుడు తర్వాత ఇస్తాడేమోనండి అందం. ఒక 4 రోజులు బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు మామూలుగా రావచ్చేమోనండి. అది మన చేతిలో కదండి. పెట్టేవాళ్ళు కూడా మేము ఏమంటలేదండి, అదిపాలండి. ఇప్పుడు మీరు ఏదో సెల్ల చేతిలో ఉంది కదా పెట్టుకుంటున్నారు, పెట్టుకోండి, అదిపాలే. మేము వాళ్ళని కూడా ఎప్పుడు మాకు బ్యాడ్ కామెంట్ పెడితే తిరిగి ఒక కామెంట్ కూడా మేము ఎప్పుడు పెట్టలేదు మా చరిత్రలో 7 సంవత్సరాల నుంచి. దయచేసి చెయ్యాలా వద్దా అన్నదే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా భార్య ఎలాగెంతుకుందా అన్నది
ఇలాగ ఎందుకున్నదే అన్న దాని గురించి నేను ఎవరిని ఇచ్చానండి. హాస్పిటల్కి వెళ్ళకముందు చాలా బాగుంది. హాస్పిటల్కి వెళ్ళాక బ్లడ్ చేంజ్ అయినప్పుడు అమ్మాయిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు పర్లేదు, కొంచెం రికవర్ అయిందండి. ఈ అమ్మాయి లేకపోతే నేను ఏం చేయలేనండి. నేను చెప్తున్నాను కదా, కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మరింకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ దుర్గారావు దంపతులు.